మన బాడీ పోస్చర్ అంటే శరీర భంగిమను గమనిస్తూ మన ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో దీనిపై ఇది ఒక చిన్న విశ్లేషణ. చూడండి, మనలో చాలామంది ఆటోపైలట్ మోడ్లో బతికేస్తుంటాం కదా. అంటే మన ఆలోచనల ప్రపంచంలో ఉంటాం, కానీ మన శరీరాన్ని అస్సలు పట్టించుకోం. ఈ టెక్నిక్ ఏంటంటే, మన శరీరాన్నే ఒక యాంకర్లా వాడుకుని ఆ ఆలోచనల పొగమంచులోంచి బయటపడి ఇప్పుడు ఈ క్షణంలోకి తిరిగి రావడం అన్నమాట. మొదటి విషయం, ఆటోపైలట్ నుండి ఎరుకలోకి మారడం. మన మనసు ఎప్పుడు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటుంది, కానీ మన శరీరం అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. సో మీ దృష్టిని మీ శరీరం వైపు మళ్లించిన వెంటనే మీ మైండ్ కూడా ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పర్ఫెక్ట్ పోస్చర్ కాదు ముఖ్యం, కేవలం మీ పోస్చర్పై ఎరుకతో ఉండటమే అసలు లక్ష్యం. ఇక రెండవది, మరీ ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి? చాలా సింపుల్. దీనికి ప్రేరణ బౌద్ధ భిక్షువుల నుండి వచ్చింది. అప్పుడప్పుడు ఓ క్షణం ఆగి మీ శరీరాన్ని స్కాన్ చేయండి. బరువు, ఒత్తిడి ఎలా ఉన్నాయో ఫీలవ్వండి. తర్వాత కూర్చున్నాను లేదా నిలబడ్డాను అని మనసులో అనుకోండి. మీ పోస్చర్ని మార్చొద్దు, కేవలం గమనించండి, అంతే. చివరగా, ఇది ఎందుకంత పవర్ఫుల్? ఎందుకంటే ఇది మిమ్మల్ని గ్రౌండ్ చేస్తుంది. మీ పాదాల కింద నేలను గమనించిన వెంటనే మీ నర్వస్ సిస్టమ్ శాంతపడుతుంది. అంతేకాదు, మీ మానసిక స్థితి మీ భంగిమను ఎలా మారుస్తుందో మీకే అర్థమవుతుంది. అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు భుజాలు బిగుసుకుపోవడంలాంటివి. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఆలోచనల ప్రపంచం నుండి బయటపడి వర్తమానంలో జీవించడానికి మీ శరీర భంగిమపై ఎరుకతో ఉండటమే ఒక పవర్ఫుల్ తాళంచెవి.